ఆ యాప్స్ తోటి నాకు సంబంధం లేదు. పోలీసుల విచారణలో అన్నీ కూడా ఓపెన్‌గా చెప్పేసిన అని చెప్పేసి విజయ్ దేవరకొండ గారైతే ఒక క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ విషయంలో? సో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారిని అయితే ఈడీ వాళ్ళు తీసుకువెళ్ళటం, వాళ్ళు విచారణ చేయడం, మళ్ళీ వదలడం జరిగింది. సో ప్రెస్ మీట్లోకి వచ్చి విజయ్ దేవరకొండ గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. సో నేను ప్రమోషన్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదు, నేను ప్రమోషన్ చేసింది, నేను బ్రాండ్ అంబాసిడర్ చేసింది గేమింగ్ యాప్స్కి. మీరు మీ గూగుల్కి వెళ్ళి మీ ఫోన్లో ఓపెన్ చేసి చూసుకోండి. అందులో ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, గేమింగ్ యాప్స్ అంటే ఏంటి అని కొన్ని యాప్స్ పేర్లు కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. రమ్మీ సర్కిల్, క్రికెట్, ఎంపీఎల్, ఇవన్నీ గేమింగ్కి మాత్రమే లీగల్, ఇవి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో వాళ్ళు అఫీషియల్గా బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. ఎంపీఎల్ వాళ్ళు అయితే ఐపీఎల్ కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారు. సో నేను చేసినవన్నీ కూడా లీగల్ యాప్స్కే చేశాను, ఎక్కడ ఇల్లీగల్కి నేను చేయలేదు, ఏది బెట్టింగ్ ప్రోత్సహించలేదని చెప్పి ఆయన అయితే క్లారిటీ ఇచ్చారనమాట. అలాగే ఇంకా నా గురించి ఇట్లా రాస్తే బాగోదన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. నేను ఎక్కడో బెట్టింగ్స్ యాప్లు చేశానని చెప్పి అది ఇతను రాస్తున్నారు, అది తగ్గించుకోండి. సో ఇక నాకు అక్కడంతా క్లియర్ అయిపోయింది, వీళ్ళు నన్ను ఇంకా నేను ఇబ్బంది పెట్టరు ఇంకా అని చెప్పి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో అదేవిధంగా ఆయన ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, గేమింగ్ యాప్స్ అంటే ఏంటి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇందులో చాలామంది సెలబ్రిటీలు కూడా అదే విధంగా, నన్ను ఒక్కనే కాదు చాలామందిని అదే పర్స్పెక్టివ్తో చూస్తున్నారు. సో అది అలా తప్పుగా రాయొద్దు, విషయం తెలుసుకుని, వివరం తెలుసుకుని, ఈడీ వాళ్ళ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రాయండి. సో ఇక నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదనేది ఆయన క్లియర్గా చెప్పేశారనమాట. సో గేమింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్, వీటికి కూడా చాలామందికి ఇవతల ఆడేవాళ్ళకి తెలియట్లా. సో ఎట్లా అంటే ఏంటి, ఇప్పుడు మనం మంచిది ఆడుతున్నామా చెడ్డది ఆడుతున్నామా, దేంట్లోకి వెళ్తే మనం ఇబ్బందికి లోనవుతాము, ఆడేవాళ్ళు కూడా చూసుకుని ఆడాలన్నమాట. ఎందుకంటే జేబులో ఒక కానివి మనకు అక్కర్లేనివి ఒక 5,000 ఉన్నాయంటే కనుక ప్రతి ఒక్కళ్ళు గేమ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది అయితే నిరంతరం అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఇంకా వాళ్ళ లోకాన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట. సో అందులో డబ్బులు వస్తాయా పోతాయా అనేది సెకండరీ, కానీ ఎడిక్ట్ అయిపోతున్నారు దానికి. సో ఒకసారి ఒక 500 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు, ఒకసారి 2,000 పోవచ్చు. సో వచ్చేదానికన్నా పోయేది కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా గాలికి వదిలేస్తే అట్లా గేమ్స్ ఆడుకుంటూ అలా జీవనం గడుపుతూ ఉంటారు అనమాట.